ఉన్నది అది అంటే మా ఎవరో మన లాఫింగ్ క్లబ్ సంతోష్ గారికి మీరేం ఫీల్ అవ్వకండి. ఈ సన్మానం మీరు మాత్రం చెయ్యరు, ఇది మాకే ప్రత్యేకమా. ఎవరు ఇలాంటి సన్మానం చేయలేరు. ఆడెవో సుబ్రహ్మణ్యం ఆవిడ ఉన్నాడు, ఆడి గురించి మనకు పూర్తిగా తెలియదు. అయినా సరే ఒక చెప్పారు ఆడికి సన్మానం చేసి పడియండి అని. మరి నలుగురు చెప్పిన తర్వాత మనం చేయకపోతే బాగోదు కాబట్టి బాబు సుబ్రహ్మణ్యం గారు, ఆ సుబ్రహ్మణ్యం గారు కుర్చీ వేసేస్తామండి. రండి రండి రండి. అప్పుడు కుమార్తెనని కాదమ్మా, ఇప్పుడు సన్మానం అన్న తర్వాత మనం జ్యోతి ఇప్పుడు సన్మానం అన్న తర్వాత జ్యోతి ప్రతిమలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి కార్యక్రమానికి అందరినీ పిల్లలు కదా. ఇప్పుడు ఉన్న పెద్ద మనుషులు ఎవరెవరు ముందు సీట్లు కూర్చుని వాళ్ళు అందరూ ఇలా వచ్చేస్తే మనం నీకేమైనా గుర్తుందా? ఏసింది 4 గొంతులు 40 మందిని పిలుస్తారా? 40 మందిని పిలిచినా మనం ఒకరు ఎత్తులిగిస్తే ఎలాగ చేతులు పట్టేసుకుంటారు. అంటే 5గురు ఒత్తి వెలిగించినట్టే చంపేస్తామన్నా పడవు నన్ను అన్నిటికెళ్ళు. సరేగానే బ్రో సన్మాన్ ఈయన సుబ్రహ్మణ్యం అండి, ఈయన బ్యాంక్ లో పనిచేసేటట్టు మనకు తెలియదు అనుకోండి ఏ బ్యాంకు. ఆయన గురించి ఏదో సన్మానం చేయండి అన్నారు కాబట్టి మనం సన్మానం చేసేస్తాం. మనం జ్యోతి పెద్ద వాళ్ళండి అందరు బాబు వచ్చిన మీరు వచ్చేయండి, ఇలా వచ్చేయండి, ఇలా నింపు. జ్యోతి పెద్ద వాళ్ళు అవుతుంది అసలు నువ్వే సంతోష్ కుమార్ గారు ఎవరండి? ఈయన మధ్యలో పెట్టలే మనిషి సన్నంగా ఉన్నాడు కానీ ఒరే బాబు అయిపోయింది లేరా అసలు సన్మానం చేయించుకున్నా బాబు ఎవరేంటి ముందు నేను పెద్ద మనుషులు రమ్మని చెప్పానండి. ఫోటో సరిపోయింది లేదు మీరు రండి ముందు మీరు ఇక్కడ కూకుండా మధ్యలో సౌండ్ చేస్తున్నారు నువ్వు ఆల్తూ మీ కూర్చొని మీరు చెప్తాను. ఇప్పుడు ఎవరండి ఎవరే అక్కడ సన్మానం జరుగుతుందిరా, నువ్వేంటి మధ్యలో డిస్టర్బెన్స్? అంటే పెద్ద ఒక గజమాలు వేసి మీ మెడలో వేసి మీ మెడకు నొప్పి తేవడం నాకు ఇష్టం లేదండి. వెరైటీగా ఉంటుందని ఒక్క పువ్వుతో చేశారు, ఎవరు ఇలా చేయరండి. అయిపోయిందా? ఇప్పుడు ఉండరా బాబు, ఇప్పుడే మొదలెట్టావురా, దండేసావురా, ఇంకా సాల్వ కప్పాలరా, సన్మానం చేయాలిరా. మరి ఆ సన్మానం చంపేస్తావురా, చెవుల్లో రక్తం వచ్చేస్తుందిరా బాబు, నువ్వు ఆగరా. నువ్వు గురుగారు మీరేం అనుకోకండి, ఫీల్ అవ్వ. హలో హలో ఉండరా సరే సార్ చెప్పండి చెప్పండి. కాదు నువ్వు అక్కడ ఉంటే నన్ను ఏంటంటే నువ్వేంటి చిన్న మనిషి శక్తి మనిషి ఫోటో సార్ ఫోటో ఎన్ని ఫోటోలు కాదు ఆ లెగడానికి ఇంకా బోల్డ్ కార్యక్రమం ఉందో బాబు. అంటే అందరూ సాల్వ్ వేస్తారు, వాళ్ళకి మనకి డిఫరెన్స్ అండి. అందుకే మనం సపరేట్ గా చేస్తాం. కాదు కానీ ఆయనకి లిమ్కా రికార్డ్ వచ్చింది కాబట్టి సన్మానం చేస్తాం. నీకేం వచ్చిందో బయటలో దూరుకుందని ఉండదు, నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏ రికార్డ్ వచ్చిందండి? ఆయనకి లిమ్కా రికార్డ్ వచ్చింది. లిమ్కా రికార్డ్ వచ్చి సన్మానం నాకు అప్సప్ వచ్చిందండి. అది కాదురా, ఆయనకి లిమ్కా వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చారా, దానికి మనం సన్మానం చేస్తున్నాం. మేము చేయించాం డిటిపి సర్టిఫికెట్. అసలు నేను ఎవరు బాబు, ఇప్పుడు ఆయనకు ఒక రికార్డ్ అంటూ ఉంది. ఆ రికార్డ్ ఉంది కాబట్టి ఈయనకి సన్మానం ఏర్పాటు చేశాం పెద్దలందరి దగ్గర. మాకు రికార్డు కాదు, నువ్వు ఇవన్నీ తీసుకొచ్చావా? ఇప్పుడు ఆయనకి వెరైటీగా సాల్వతో సన్మానం చేసావురా. ఇప్పుడు నీకు అర్జెంట్ గా సాల్వ ఎక్కడ కొంటాం, అది దొరక్క ఆయనకి ఎలా సన్మానం చేసావు. నేను తెచ్చేసుకున్నాను సాల్వా. తగలయ్యా, నీకు కావాల్సినవన్నీ నువ్వే తెచ్చేసుకుని సన్మానం ఏర్పాటు చేసిస్తే మేము ఏమైపోవాలరా? గురువు గారు వీడి గురించి మీకు తెలియదు, నాకు తెలియదు, అయినా సరే వచ్చి మీకు మెడల్ కూడా ఇచ్చాను మీకు. మీరు ఒకసారి లెగని చెప్తాను, లెగని నా కొడుకు సన్మానం చేసి పంపించేస్తాను. ఏమంటే కొట్టేయండి, సపట్లు కొట్టేయండి, నా కొడుకు సపట్లు కొట్టేయండి. వంటరా ఓ పక్క ఆడే చంపేస్తుంటే నువ్వు ఎక్కడ మళ్ళీ వచ్చినా అయిపోయిందా? గురువు గారు సర్టిఫికెట్ మీరు ఇచ్చేయండి సార్. ఇచ్చేయండి పర్లేదు. మళ్ళీ సార్ తక్కువ మీరు రండి, మీరు వచ్చి ఈ రికార్డ్ నాకు ఇచ్చేయండి, చంపేస్తాను. సరిపోయిందా? అయిపోయిందా సన్మానం? నువ్వు సంతోష్ బాబు మన ప్రోగ్రామ్ ఇలా కౌలు మధ్యలో మధ్యలో పంపించుకోండి, డిస్టర్బెన్స్ ఎక్కువైతే
సార్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఆ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయారు నీకోసం ఇంతవరకు ఉంటారు ఏంటి వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు అందుకు కావాలంటే మొత్తం అంతా క్లారిటీగా తీశారు అదో పెయ్యారు అయిపోయింది తీశారు చాలు నవ్వుతారు ఇంకా నవ్వుతాను, చాలు నేను బాబు పద లేదు సార్ తప్పలేదు సార్